ఉద్యోగిని కదిలించినా, ఏ పరీక్ష రాస్తున్నటువంటి యువతి యువకులను కదిలించినా కూడా కన్నీటి గాథలే ఉన్నాయి. అయినప్పటికీ మొన్న జరిగినటువంటి అసెంబ్లీలో ఎమ్మెల్యేలందరూ సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడా పోటీలు, ఎమిరేట్స్ టీషర్ట్లు వేసుకొని ముఖ్యమంత్రి గారు ఫుట్బాల్ ఆడడము, ఇటువంటి లైటర్ వేలో ఆలోచనలు తప్పితే ఒక సీరియస్నెస్తోని ఈ రాష్ట్రంలో మరి యువకులు ఇంతమంది బలైపోతున్నారు, వీరి గురించి మాట్లాడాలన్న ఆలోచన ప్రభుత్వానికి లేకపోవడం అన్యాయం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు నిన్న మొన్నటిదాకా ఒక 5 లక్షల రేషన్ కార్డులు ఇచ్చినామన్నారు. ఇప్పుడు అవి కూడా వీక్కపోతారట. పంచాయతీ సెక్రటరీ అందరూ ఊర్లలోకి పోయి ఎవరెవరు మరి ఐటీ కట్టినరు అని చెప్పి దానికోసం కూడా ఎంక్వైరీలు మొదలుపెట్టిరట. ఆల్రెడీ చిరుద్యోగులకు ఎవరికి ఇవ్వరు, అంగన్వాడికి ఇయ్యరు, ఆశాకి ఇయ్యరు. వాళ్ళు ఎంత చిన్న ఉద్యోగులైనా వాళ్ళకి రేషన్ కార్డులు ఉండవు. గల్ఫ్లో ఉన్న వాళ్ళకు వాళ్ళకు వీకేస్తున్నారు రేషన్ కార్డులు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఏదో ప్రైవేట్లో బట్టల దుకాణంలో అన్నో ఎన్నో 10-15 వేలకు జీతం చేసుకునేటోళ్ళ వాళ్ళ రేషన్ కార్డులు కూడా పీకేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. మీరు పదే పదే బీఆర్ఎస్ గవర్నమెంట్ రేషన్ కార్డులు ఇవ్వలేదు, మేము ఇస్తామని చెప్పి వచ్చిండ్రు. ఇప్పుడు ఉన్నటువంటి 1,10,00,000 రేషన్ కార్డులలో దాదాపు ఈ రాష్ట్రంలో 3 కోట్ల మంది బియ్యం తీసుకుంటా ఉన్నారు. మీరు కొత్తగా 5 లక్షలు ఇచ్చినామని చెప్తారు. ఇప్పుడు ఇచ్చి 5 లక్షలు ఇచ్చినట్టే కుడి చేతితో ఇచ్చి ఎడమ చేతితో గుంజుకున్నట్టు 10-15 లక్షలు తీసేసేటటువంటి ప్రణాళిక మీరు పెట్టుకొని గ్రామాలలో సర్వే చేస్తున్నారు. ఆ సర్వే తక్షణం ఆపాలి. చిరు ఉద్యోగి అనేవాడు ప్రైవేట్లో చేసినా ప్రభుత్వంలో చేసినా ఆ ప్రభుత్వం నుంచి వచ్చే 6 కిలోల బియ్యం అన్నటువంటిది ఉపయోగపడుతుంది. కాబట్టి ఇటువంటి పైశాచికమైనటువంటి పనులు ఈ ప్రభుత్వం చేయకూడదని, రేషన్ కార్డుల మీద మీరు ఏదైతే ఐటీని అప్లై చేసే పని చేస్తూ ఉన్నారో అది చేయకూడదని చెప్పి మేము డిమాండ్ చేస్తూ మళ్ళొక